హలో అందరికి మళ్ళీ వచ్చేసినాం ఇక కొత్తగా. మొన్ననే ఫిబ్రవరి అయిపోయిందిగా, ఊతందరూ ధూమ్ధామ్ చేసుకురా. మన ముంగట అసొంటోళ్ళే ముగ్గురు ఉన్నారు. అంటే ఒక చెల్లెలు, ఇద్దరు. ఏమనొచ్చు మీ పేరు? సిరఫా? సిరాఫా? సిరఫ్ సిరాత్ లేదు. సిరఫ్ కా ఫూర్? ఈమెకే మీరు సిరఫ్ కఫూర్ అంటే మరి నాకే అంటారు? మీరు మీ పేరు రెండు ఉంటాయి అందులో. ఏంటి చెప్పండి. మీరు ఫ్రీయా మనీయా షూటింగ్ చేస్తే? నేనేదో ఆమె ఫాతిక ఆమెతో అడిగింది నా తప్పు, నా తప్పు, నా తప్పు. ఎందుకు అన్నిట్లో ఏలు పెడతావు? అలవాటు పోలేదు. లేదు అలాడు పోతుందా? అవును, మేము వింటాం కదా మేడం. ఇప్పుడు ఎక్కువ మగోళ్ళు అనేసరికి పులిహోర కలుపుడు అంటారు. మీరు బగారా కలుపుడా? మీరు ఎందుకు బామ గల్ఫం అంటే అదే కదా? అదే బామగలభం అంటే అదే కాదు కదా. పులిహోర కలుపం అంటే తెలుసు. అవునా? కరెక్ట్. నువ్వు ఇది ఆస్కింగ్ యు నో వాట్ పులిహోర కలపడం మీన్స్? మిక్సింగ్ పులిహోర. Mixing the lime rice, no? The lemon rice. Yeah. There is another meaning to it. Oh. So one is the literal meaning, which is the rice. Right. And the second one is almost trying to like flirt with somebody or just like, you know, ఇప్పుడు ఇద్దరు ఉండంగా కూడా నీతో మాట్లాడుతున్నారు చూడు. Okay, okay. అదే కాదు అది పులిహోర. మీ పులిహోర ఇక్కడే మీ పులిహోర కలపదు కదా. కుదరదు, ఎందుకంటే నా గురించి ఎక్కువ తెలుసు కదా. నాకు కలపలేను తెలుసు. ఎక్కువనే. నాకు తెలిసి నేనున్నా కదా. అక్క అక్క ఈ ఫాట్లో కూడా అక్కనేనా? అక్కనే. మళ్ళా నువ్వు కూడా ఓనర్ అవుతావు? ఆహా లేదు, పార్ట్నర్స్. పార్ట్నర్స్ అన్నమాట. మేము పార్ట్నర్స్. షేరింగ్ ఇచ్చేసినావు? ఇంకా రాలేదు. అలా చెప్పు, అలా ఉంటుందా? లేదు అనుకుంటా. లేదులే, చెప్పొచ్చా లేదా? పార్ట్నర్స్ అంతే, పార్ట్నర్స్ అని చెప్పుకుందాం. అంటే అభిమన్యుకు కాల్ చేయండి ఒకసారి, ఇది చెప్పొచ్చా లేదా అని. ఏంటని? నా షేర్ ఇస్తుందా లేదా? షేర్ ఇస్తున్నా లేదానా? గుడ్ గుడ్ ఐడియా. కానీ అది కానీ నేను మాట్లాడుకున్నా ఎక్కువ ఇస్తా అన్నది. నేను అన్నానా? నేను ఎప్పుడు అన్నాను? అన్నావులే. నేను ఎప్పుడు అన్నాను? వాళ్ళది ఎప్పుడు అన్ని అబద్ధం చెప్పకే. చూసినా నలుగురు మొగోళ్ళు ఉండొచ్చు కానీ ఇద్దరు ఆడోళ్ళు ఒకతాని ఉండరు అంటారు. ఎందుకు? అగో నేను ఉంటున్నాం కదా. నేనున్నా కూడా మీరే మాట్లాడుకుంటుండ్రు, నాతో మాట్లాడాలి కదా. షూటింగ్ లో మీరు మాట్లాడుకొని మళ్ళీ ఈడ మీరు మాట్లాడుకొని మాట్లాడాలి కదా, బికాస్ షూటింగ్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం కదా. సో చాలా బోల్డ్ అని విషయాలు ఉంటాయి కదా మాట్లాడడానికి. సో అందుకే మాట్లాడుతున్నాం. మీకు టాక్ టైం ఎక్కువ ఉంటది, మా సిమ్లోనేమో చాలా తక్కువ ఉంటది. ఎందుకు? అది 2GB, మీరు 5GB. సరే అండి, 5GB తక్కువ చేసి 2GB చేస్తాం. సరే, ఓకే. ఏది చేసినా బాగుంటది. మన ఇద్దరం ఫస్ట్ డాన్స్ చేసినాం కదా. అవును, అప్పుడు అది మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలా? కాకపోతే యూట్యూబ్ లో కదా అది ఎక్కువ మంచిగా. ఇప్పుడు ఓటీటీ కదా. సో మళ్ళీ ఏమంటున్నా, మళ్ళీ డాన్స్ చేయాలా వద్దా? అంటే కెమెరాలు ఫ్లెక్సిబుల్ గా లేవు మనకు. ఫ్లెక్సిబుల్ చేసినా కూడా కెమెరా ఏగా లేదు, ఫ్లెక్సిబుల్ గా లేవు. ఫ్లెక్సిబుల్ గా లేదు. ఓకే, ఫ్లెక్సిబుల్ మనది అంతా డిఫరెంట్ ఉంటది. అవునా? నువ్వు నేర్చుకోవాలి కొంచెం. కరెక్ట్. చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. అప్పుడే కొంచెం సక్సెస్ఫుల్ ఉంటాం. అయితే బావకల 3-4 7 to 10 రావాలి. ఉంటుందా మూడో పార్ట్ కూడా? మళ్ళీ మూడో పార్ట్ అది యాక్చువల్లీ అభిమన్యుతో అడగాలి, కానీ ఆల్రెడీ మనకు ఒక సాఫ్ట్ లైన్ ఆల్రెడీ చెప్పేశారు. బట్ ఇప్పుడు February 16th వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. ఎందుకే ఫిబ్రవరి పెట్టుకున్నారు మళ్ళా? అప్పుడుది కూడా ఫిబ్రవరిలోనే వచ్చింది కదా. అప్పుడు ఫిబ్రవరి వచ్చిందా? జాన్ అనుకుంటా. కాదు, 11వ తారీఖు ఫిబ్రవరి అది. అవునా? ఫిబ్రవరి లక్కీ మంత్ అనమాట. అట్లయితే అట్లా కదా, అందరికి లక్కీ మంత్ అనమాట. అది వ్యాలంటైన్స్ డే. ఫిబ్రవరి, సరే ఐఎమ్ ఆల్సో గెట్టింగ్ టు టాక్ లైక్ మీలాగే నాకు కూడా వచ్చింది ఇప్పుడు. నేను వైఫై ఆన్ చేసిన. కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో February 14th అంటే ఇట్స్ వెరీ స్పెషల్ డే కదా అందరికి. సో ఇట్స్ లైక్ ఒక గిఫ్ట్ అనమాట అందరికి. ఇది February 16th కి వస్తుంది. లక్కీ. అవును, సో ఇట్స్ లక్కీ మంత్ ఫర్ ఎవరీ. లవ్ చేసుకున్నాక 2 దినాలు చాలు లొల్లిగానికి. ఏది? లవ్ చేసుకున్నాక 2 రోజులు చాలు గొడవగానికి. నాట్ నెసెసరీ. అంటే 16th రోజున లొల్లి అవుతుంది కదా. అది మీ కావచ్చు, మాకు అవ్వదు. సినిమా రిలీజ్ అయితే లొల్లి అవుతుంది కదా. ఆఫ్ కోర్స్, ఎస్. మీరు బగారా కలుపుతారు, మేము పులిహోర కలుపుతాం. ఓకే అండి, నాకే అర్థమవుతుంది.
అర్థం అవుతుంది సగం హాఫ్ అట్లీస్ట్ ఐఎమ్ దేర్. అట్లనే మంచిగా ఉండాలి, కొంచెం కట్టా మీట ఉంటుంది అన్న. అవును. ఎందుకు మీ డ్రైవింగ్ స్కూల్ హల్లెలూయా అంటే దేవునికి మొక్కుతుంటారా నడమ నడమ? ఉంటాను కానీ నాట్ ఏ దేవుడు అంటే దేవుడు కదా, అది ఏ రిలీజన్ అయినా. కానీ ఇన్స్టిట్యూట్ ఫేరే గమ్మత్తున్నదిగా. అవును. హల్లెలూయా అంటాకల్లా మీరు గేర్ వేసినప్పుడల్లా హల్లెలూయా అనుకుంటూ పోతారా ఇట్లా? అనుకోవచ్చు. మంచిగా ఉంది. డ్రైవింగ్ థింగ్ ఓకే. ఈ బ్రహ్మాజీ బర్మాజీ అన్న అట్లా చూసినా టైలర్ లా ఊకే ఊకే ఇట్లా ఏదో నేను ఇలా ఇలా నడిపేస్తాను ఏదో కాదు. చెప్తాను. డ్రైవింగ్ స్కూల్ అది కరాటా స్కూల్ తెలుస్తలేదు. ఇట్లా వేసి ఇట్లా వీకి ఇట్లా అంటుండు. అది ఎందుకు అది చెప్తే మరి స్టోరీ చెప్పడం అది ఉంటుంది కదా. 16th రోజు అందరికి తెలుస్తుంది. అంటే ఆల్రెడీగా చెల్లె ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ అంటేనే ఒక లెక్క ఉంటది. నేను అనుకున్నా బీబీడీసీ అన్నట్టు, బాలయ్య బాబు డ్రైవింగ్ స్కూల్, అన్ని ఫాట్స్ అన్ని ఊడగొట్టుకొని అని పోతుంది. అది అట్లా కాకుండా దాని పేరు బీబీడీసీ పెట్టాలి. ఓకే. మీరు ఎందుకు అన్ని టక్కలు చేసినాక అది చక్కగా ఎందుకు పోయినట్టు? సో ఈ ఏం కాదు, మా అనుపమ అక్క మంచిగా నడుపుతుంది సినిమాలో, మీకు తెలుస్తుంది కూడా. నీకు జాబ్ ఇచ్చిందని ఎప్పటికి అక్కనే అవుతుంది. నాకు జాబ్ ఇచ్చింది, పార్ట్నర్షిప్ ఇచ్చింది. అవును, ఫస్ట్ దాంట్లో గుడ్డు ఉంది కదరా, ఇప్పుడేమో కోడిని పెట్టిండ్రు. ఇంత గుడ్డు ముందా కోడి ముందా? ఇది చెప్పాలంటే మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. తెలిసింది చెప్పాలరా. ఇప్పుడు నేను అడిగిన, ఇప్పుడు 1 ముందు వచ్చింది కాబట్టి గుడ్డే ముందు. గుడ్డు ముందు కోడి లేకుండా గుడ్డు ఎడికెళ్ళి వచ్చింది. అందుకే ఆ కోడిని రెండో దాంట్లో పెట్టినాం. సెకండ్ వచ్చింది కదా, ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది, అందుకే అక్కడ గుడ్డును పెట్టినాం. గుడ్డే 200 కోట్లు అంటే అదే గుడ్డు చాలా ఖరీదు కదా. అవును. ఇప్పుడు కోడి ఎంత ఖరీదు ఉంటుంది? అది మేము చెప్పాం కదా, అది February 16th వచ్చేటప్పుడు అందుకు తెలుస్తుంది. అది ఆ వెలుగు ఏంటో అని తెలుస్తుంది. మీకు ఎందుకు అంటే ఇన్ని దందాలు ఉండగా వంటలే ఎందుకు పెట్టుకోరు? వంటలు బాగొస్తాయి. పర్సనల్ గా నాకు రాదు, నేను తింటాను, బట్ ఈ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఎప్పుడన్నా ఒక్కదాని ఉంటావు కదా, నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను. అంతేనా? అంతే. మా ఆయన ఇక్కడ లేరు, మా ఆయన US లో ఉన్నారు. సో అప్పుడు అందుకే నేను ఒంటరిగా ఉంటాను. మళ్ళా బాలీవుడ్ అంటే హాలీవుడ్ లో చేయి సినిమాలు, అప్పుడు చేయాలని దగ్గర ఉండొచ్చు. కరెక్టే, ఐడియా మంచిదే. నేను అక్కడ ఒక ఇది పెడతా. మేడం కైనా ఫుల్ ఫన్లు? సారీ, ఫుల్ ఫన్లు? ఎంగేజ్మెంట్. ఫుల్ ఫన్లు కాదు, ఏంటి ఫుల్ ఫన్లు అంటే లైక్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ పూలు పండ్లు. ఎంగేజ్మెంట్. Okay. Whose engagement? Only you and మీది. నా engagement? not that kind of engagement. I Which think. other engagement are we talking about? No, that engagement only. Did you got engaged? Oh, you get engaged. లేదు. I think ఎందుకు లేదంటే మీరు ట్రై చేయాలని అనుకుంటున్నారు. అట్లా అంటా అందరికి వచ్చి అరే సత్తిగా నీ పని అవుతుంది బయటికి రాను అంటారు. నేను అసలు ఆశలు పెట్టుకోండి. సరేలే, పెట్టొచ్చు, ఒక ఇది పెట్టొచ్చు, పర్లేదు. స్టార్టింగ్ వరకు ట్రై చేయండి, దాని తప్పే ఉంది. స్టార్టింగ్ వరకు ఓకే, అది మీరు ట్రై చేయండి, తప్పే ఉంది. తప్పలేదు కానీ ఇంగ్లీష్ మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే కదా. హిందీ నేర్చుకోవాలి లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీరు ట్రై చేయండి హిందీలో. తెలుగు నేర్పి. తెలుగు నేర్పించు కదా. నా తెలుగు వేరే కదా, అది పర్లేదు, ఆమె నేర్చుకుంటుంది కదా. అప్పుడు అల్లెలు లెక్క నేను ఇంకోటి పెట్టుకోవాలి. పాపం మీరు ట్రై చేయండి, ఇన్స్టిట్యూట్ అని పెట్టుకోవాలి. మీరు ట్రై చేయొచ్చు. మాక్సిమం ఏంటి ఆమె నో చెప్తుంది అంతే. ట్రై చేయడానికి తప్పలేదు కదా. చెప్పు. ఆమె చెప్తుంది, చెప్పు అని చెప్తుంది. చెప్తా కొంచెం హిందీ వచ్చు. బట్లర్ ओके, बाद में बात करेंगे. नंबर देते ना 10 नंबर का. नंबर चाहिए? हाँ, अच्छा, 10 डायरेक्ट नंबर? 10 नंबर का. कौन सा 10 नंबर का? व्हाट्सएप. हैट्स ऑफ. WhatsApp. మేడం కు ఫకఫిని లెక్క పెట్టిండ్రు. అందరూ ఇవే వాడుతారా? అది స్టైల్ అన్నమాట. నేచురల్ హెయిర్ రాలేడేమో అన్ని ఏమైనా పెట్టుకుందాం. లేదు, అది స్టైల్ అన్నమాట. కానీ ఎట్లున్నా మంచిగా కొడతారు. ఎర్ర డ్రెస్ వేసినప్పుడు అయిపోయిగా రఫ్ ఉన్న కొడతారు. ఇప్పుడు ఊత్ కంటే ఎక్కువ లైకులు మేడంకే వస్తుంది. సిరఫ్ కపూర్ కి. సిరఫ్ కపూర్. ఇంకా చెప్పండి సిరఫ్ కపూర్. చెప్పండి మీ దగ్గర చెప్పండి. ఇప్పుడు పొయ్యి ముట్టించేటప్పుడు స్టవ్. ఓకే, పొయ్యి ముట్టించేటప్పుడు లైటాలు ఉన్నాయా? తుఫాకులు ఎందుకు పట్టిర్రు మీరు?
అది ఎందుకని చెప్తే మరి స్టోరీ రివీల్ అయినట్టు ఉంటుంది. సో అది February 16 అందరికి తెలిసిపోతుంది. బట్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ స్టోరీలో అది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. కానీ ఈ ఏం చెప్పాలి, ఈ పోస్టర్లోనే చాలా క్లూస్ కూడా ఉన్నాయి. అని మీరు కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదానికైనా ఇంటర్వ్యూ చేస్తారు కదా, మీ ఇంట్లో వంట చేయనీకే ఇంటర్వ్యూ ఎట్లా చేసిండ్రు శరణ్య? నేను వంట చేయడానిక అంటే నేను జాబులకు తీసుకోవాలంటే ఇంటర్వ్యూ ఉంటది కదా, అప్పుడు ఎట్లా చేసింది? అనుపమ ఎట్లా ఇంటర్వ్యూ చేసిందా? అనుపమ ఇంటర్వ్యూ, శిల్పకి ఎందుకు ఇంటర్వ్యూ ఎందుకు ఉండదా? ఇప్పుడు డైరెక్టే. అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. మళ్ళీ ఎందుకు ఫేర్ ఏమో బామ పెట్టిండ్రు, మీ ఛానల్ ఫేర్ ఏమో అనుపమ ఉంది. అంటే మరి ఈమె పేరు మీద ఈమె ఛానల్ పెట్టుకుంది, మా ఇద్దరు పేరు మీద టైటిల్ పెట్టిండ్రు. అదే ఇప్పుడు రెస్టారెంట్ అయింది, అప్పుడేమో ఛానల్ ఉండే. ఈ దాన్ని కొనుక్కోనికి మస్తు మంది పోటీ పడుతున్నట్టు కదా మీ దాన్ని. కొన్ని 100 కోట్లకు అమ్మేటట్టుండ్రు. ఈ టైలర్లు వచ్చింది నిన్ననే వచ్చింది, పోటీ పడుతున్నారు. ఏమైనా చేసి కొనుక్కుంటామంటారా? ఏం ట్రైలరా? ఏమైనా వేసి కొనుక్కుంటారా? నువ్వు కొనుక్కుందాం అనుకుంటున్నావు అన్న? నన్ను నేను కాదు, రౌడీ గుండెగాళ్ళు అంటున్నారు కదా, అది ఏమైనా చేసి మాకు కావాలంటున్నారు కదా. టీజర్. ఓకే ఓకే. అదేంటి ఏమన్నా చేసి కావాలనేది ఏంటి, ఎంత కొనుక్కుంటారో ఏం కథ అంతా February 16th 16వ తారీఖు చూడవలసింది. ఇంత పాప్కార్న్ కొనుక్కోండి, తినుకుంటా సినిమా చూడండి. ఇంత కోడి కథ ఏంది? కోడినే అమ్ముతారా మీ రెస్టారెంట్ లో? కొట్టి కీమా చేసి కోడి కీమా అమ్ముతారా? మేము అమ్ముతాం. అనుపమ గుమగుమలో కోడి కీమా. అది కూడా ఐ థింక్ మెన్యూలో కూడా ఉంది అనుకుంటా. మెన్యూలో లేదు కదా, మన దగ్గర ఓన్లీ వెజిటేరియనే, అన్ని వెజిటేరియన్ ఫుడ్. అదే కోడి బొమ్మ చూస్తే మీ తాను ఎక్కువ కోళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను. అది మేబీ 3లో ఉండొచ్చేమో, తెలీదు. ఇంకా బర్మాజన్ ఉన్నాడు, కామెడీగా మంచిగా ఉంటది. ఇంకెవరెవరు ఉన్నారు ఇలా? దీంట్లో రఘు ముఖర్జీ గారు ఉన్నారు. అవును, రౌడీ గుండెగాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇలా, మొత్తం బొంబాయికి. ఎస్, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు విలన్ కా సందీప్ ఫుల్ అనుజ్, సందీప్, అనుజ్, రఘు ముఖర్జీ. ఫస్ట్ లో ఉన్నోళ్ళేనా? సెకండ్ లో ఇంకా మంది ఉన్నారు. ఫస్ట్ లో ఉన్న వాళ్ళు మేమిద్దరు ఉన్నాము. మా స్క్రీన్ లో మా ఆన్ స్క్రీన్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ అందరు ఉన్నారు. కానీ అది కాకుండా మిగతా అన్ని న్యూ క్యారెక్టర్స్. మీ ఆస్తుకి ఏందో గానీ మీరు పట్టుకుంటే చాలు ఫీనుగలే వస్తున్నాయి. ఫీనుగలే మీ తానికి వస్తున్నాయి, మీరు ఫీనుగల దగ్గరికి వెళ్తుంటారు. ట్రాన్స్లేట్ శవాలు గ్లిమ్స్ వచ్చింది కదా. అవును, నీకు అదే ఏదో కనెక్షన్ ఉంది. అది ఏంటని కూడా నాకు కూడా తెలియదు, ఎందుకని కూడా నాకు తెలియదు, కానీ ఉంది. సొంతంగా ఒకటి శ్మశాన వాటికి పెట్టుకోరు మరి. మంచి ఐడియా యాక్చువల్లీ, పెట్టుకోవాలి. థ్యాంక్ యూ, ట్రై చేస్తా. థ్యాంక్ యూ, మంచి ఐడియా. ఎడనన్నా జాగా చూసి పెట్టు, నేను వచ్చి చూస్తా. చెప్పిన తర్వాత నేను పెట్టుకుంటా. జాగాలు చాలా ఉన్నాయి, తుఫాన్లో ఏదన్నా పెట్టుకోవచ్చు. దయ్యాలు తిరగడానికి ఏదంటే ఏమన్నా. అవును, నిజంగా ఫీనుగలు చూస్తే బుగులవుతుంది కాదా? ఎవరైనా చుట్టాలు అమ్మమ్మలు చచ్చిపోతే అడికి వచ్చి ఇట్లుంటుంది, తానం చేయాలి, చేదిడవాలి. తాగుతారా మీ తాను? తాగుతారా తాను? వాట్? నో, దేర్ ఇస్ అ రిచువల్. ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ డెత్ అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అవుతారు అనమాట. తాగుతారు? తాగడం లేదు, కానీ అదే ఆ బాధలు ఉన్నప్పుడు నో 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 నో, మాకు అలా లేదు. మా ఫ్యామిలీలో అలా లేదు. ఇట్స్ జస్ట్ అక్కడ వెళ్తే, ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కండోలెన్స్ ఆఫర్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి అంతే. మీరు ఆ ఎండ్ తాగడం అని లేదు. అది మన తెలంగాణ రూరల్ ఏరియాలలోనే ఉంటది. అది కూడా కొంతమంది మాకు లేదు. ఇప్పుడు ఫిట్ ఎక్కువ పెడతారు కొంతమంది, ఫిట్ ఎక్కువ పెట్టారు కొంతమంది. ఆలేదు పిట్ట, బర్డ్, కాకి. వి హావ్ దట్. అవుందా? కాకి పెడతారా? మాతాను కూడా పెడతారు, కానీ మేము పెట్టాం. మేము కాకులు నిలగొట్టి మేమే తింటాం. వీళ్ళు పెడతారేమో, అడగకపోయినాం మరి. ఈమె అడగండి ఉందా లేదా అని. ఓ మర్నే కే బాద్ ఫిండమ్ లగాతే నా?
क्या लगाते? పిండం Findam. పాపం మంచిగా అడగచ్చు. పాపం. Findam. फिंडम बोले तो मरने के बाद वो लगाते ना खाने రైస్ के రైస్ బాల్స్ rice balls, no? We have that. మాకుంది. Okay. Yeah. I Maybe. think that's a Brahmin thing. वो खाते ना काकी आके Hindus- बर्ड्स आके Hindus. खाते ना హిందూస్ కల్చర్. सब में नहीं होता है. सब अलग अलग रहता है ना. हाँ, Culturally, अच्छा मे बी तेलुगु में होता है. हाँ, हाँ। But not so much in Hindus. Yeah. Or क्यों the बोले north. तो इधर बहुत गड़बड़ है ना I think फिल्म it's में more हाँ. हाँ इसलिए फीनगल ज्यादा है डेड बॉडीज ज्यादा है और क्राइम ज्यादा है गड़बड़ ज्यादा है हाँ. इसलिए पूछ रहा हूँ मैं कर सकते हैं. Very great idea. डर लगता है చేస్తారు కదా. डर. वो मरने वो देखते ना डेड बॉडी को हाँ. जब डर लगते हाँ डर नहीं but बुरा लगता है obviously. हाँ हाँ. अच्छा ये सीरीज में आपका ये फिल्म में हाँ. ये दोनों के बीच में हाँ. ये गड़बड़ होते हैं इन दोनों के बीच में आप दोनों पार्टनर्स के बीच. हम दोनों के మన మధ్య మా ఇద్దరి మధ్యలో. మా ఇద్దరి మధ్య కాదు, కాదు. మా ఇద్దరి మధ్య సిరఫ్ కపూర్ దగ్గరనా సిరఫ్ కపూర్ అది 16 చూస్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడే చెప్తే మరి ఎలా అంటే కొంచెం డ్రెస్సింగ్ అట్లా చూస్తే రౌడీ గుండె గాని లెక్కనే అనిపిస్తుంది ఎవరు నాదా ఆమెదా సిరఫ్ ది చూస్తుంటే సిరఫ్ రావుడి. ఓకే. అనిపిస్తుంది నాకైతే ఆ. మరి అభిమన్యాన్ని ఎట్లా చెప్పిండో ఏందో గానీ ఫస్ట్ మీకు అంటే సినిమాలలో బిర్జీలు ఉంటారు కదా మేడం అభిమన్యాన్ని ఎట్లా ఒప్పించింది మరి మిమ్మల్ని అభిమన్యు ఫస్ట్ ఇది అడుగుతున్నారా ఇప్పుడు అడుగుతున్నారా ఫస్టే ఆ. అభిమన్యు నాకు యాక్చువల్లీ నా మేనేజర్ త్రూ నాకు తెలుసు సో అభిమన్యుని కలిసి అలా భామకలాపం 1 దొరికింది అలా చేసిన తర్వాత భామకలాపం 2 టైంలో నాకు కంప్యూటర్లో నాకు ఫోన్ చేసి ఐ మీన్ కంప్యూటర్లో స్క్రీన్లో చూసి అదే అలా నాకు Mailing చేసిండ్రు అలా. స్టోరీ చెప్పి అలా వచ్చేసి యు ఆర్ ఫాలోయింగ్ హిస్ యాక్సెంట్ వెరీ వెల్. థ్యాంక్ యూ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ దాన్నే స్పాంటినిటీ అంటారు కదా మీరు ఎక్కడైనా ఉండగలుగుతారు సక్సెస్ఫుల్ అంటున్నారు సక్సెస్ఫుల్ మీరు థ్యాంక్ ఎక్కడున్నా యూ సక్సెస్ఫుల్ అంటున్నారు దీనికి భాషతోని యాసతోని సంబంధం లేదు జస్ట్ బాడీల లాంగ్వేజ్ భూతార్థం పెట్టి చూస్తే కథం అంతే దొరకవట్టేస్తారు అంతే భాషతోని ఇప్పుడు మనం ఎక్కడనో వీళ్ళు ఎక్కడనో వీళ్ళ దేశం ఎక్కడనో అందరం కలుస్తాం కదా అవును. బాడీల లాంగ్వేజ్ టైం వేస్ట్ ఎవరు చేయరో వాళ్ళు సస్కస్ అవుతారు కదా Correct. నీకు కూడా సింగిల్ టేక్ లోనే అయిపోతుంది కదా మాక్సిమం చెప్తున్నారంటే అయిపోతుంది. ఇప్పుడేమో మెల్లగా నిదానం మాట్లాడతావు అందులో పోయినప్పుడేమో అక్క అని లొలి కొంచెం అట్లా డైరెక్ట్ కరే చెప్పిందా అది నేనే కదా, నువ్వు నన్ను చూసినావు కదా బయట. అంతే, అక్కడ శిల్ప ఎట్లనో నువ్వు చూసిన శరణ్య కూడా అంతే కదా. కానీ ఇక్కడ ఏంటంటే శిల్ప అక్క అక్క అని పిలవకపోతే ఈ అక్క కదలదు అనమాట. అంతే వినబడదా వినబడదా బాగా వినపడుతుంది కానీ ఏదైనా చేయాలంటే చేస్తున్నప్పుడు అప్పుడు శిల్ప వచ్చి అక్క ఇది చేయకూడదు, అక్క ఇలా చేస్తే బాగుంటుందా అని అప్పుడప్పుడు శిల్పది ఆ మాట వినకుండా అనుపమ ఏం చేయదు. మీరు ఎట్లయినా వంటల మీద ఉన్నారు కదా, లొకేషన్ లో కూడా మీరు ఎక్కువ ఏం తింటుండే? వండిపించుకుంటురా లేక ఇంటికి వెళ్ళి చేసుకుంటురా? ఫ్రేమలు ఉంటాయి కదా. ఈమె వచ్చి మాక్సిమం ఇంటి ఫుడ్డే, నేను వచ్చి బయట ఫుడ్. ఇంటి ఫుడ్ తిన్నా ఇంత బక్కగా లేవేమరా నువ్వు? అంటే నేను లావు ఉన్నాను. బాధపడతావు అయ్యాల నిద్రపోయి నిద్ర అంటే చూడనీకి ఉండాలి, మినిమం ఉండాలి కదా. లేకపోతే ఇప్పుడు 70 mm వస్తున్నాం, అప్పుడు అంటే చిన్న టీవీలో వస్తుంటుంది. ఇప్పుడు అంటే ముఖం పెద్దగా ఉండాలి, మినిమం నాయంత కావాలి. సో ఫేస్ పెద్దగా ఉండాలంటే మనం పెద్దగా ఉండాలా ఏంటి? ఎందుకు కొంతమంది అట్లనే ఉంటారు, మళ్ళీ స్క్రీన్ మీద బుగులు పడతారు, రౌడీ గుండె కాని వేషాలు కూడా వస్తుంటాయి. ఎప్పటికీ అవే మంచివి వస్తాయా? కాదా? లావ్ అయితే కొంచెం లావ్ అయితే బాగుంటుంది అంటున్నారా? నాట్ నెసెసరీ. ఈ ముగ్గురులో ఎవరు కూడా మేడం అరే సినిమాలు అట్లా చూసినాం వీళ్ళకి ఇట్లున్నారు అన్నట్టు లేరు. సినిమాల కన్నా మంచిగా వీళ్ళు చేసిన కదా చాక్లెట్ నేను మంచిగా అనిపించింది. బామా కలాపం బగారా కలాపం కన్నా ఎక్కువ హీట్ కావాలి. బిర్యానీ కలాపం ఆహా ఎట్లయినా అది ఆహా అన్నట్టే ఉంటది. అదే ఎంతమంది 100 మంది ఉన్నారు ఇలా చూస్తే నేను కూడా వచ్చి చూసిన
ఇంత ఫన్ చేస్తారు అది వెనుక అనేది అనిపిస్తుంది నాకు. పెద్ద టీమే ఉన్నది అంటే సినిమాలకే కాదు, ఇప్పుడు ఓటీటీ కూడా సినిమా కన్నా పెద్దగా పెరిగి. అవును అవును పైగా తెలుగులో వచ్చుడు, మళ్ళా దీనికి బాఫినేడు గారే కదా పైసలు నిర్మాత. అవును బాపినీడు గారు సుధీర్ గారు మంచిగా వాళ్ళు పెట్టి తీసి నేను ఇడుస్తున్నారు మంచిగా. రెండోది హీట్ అవుతుంది, ఎట్లయినా ఆల్రెడీ హీట్ రాకున్నది కదా ముందు. అవును రెండోది హీట్ అవుతుంది, మూడో దాంట్లో నన్ను పెట్టుకుంటారా? నేను చెప్తా అభిమన్యుకి మిమ్మల్ని పెట్టుకున్న నేను కదా నీకు పార్ట్నర్ అమ్మా. జస్ట్ మూవీలో ఉంటే చాలు కదా, మూవీలో ఉంటే చాలు కదా. ఓకే వచ్చి థర్డ్ పార్ట్నర్ అంటే మళ్ళీ థర్డ్ పార్ట్నర్ మాట్లాడదాం, చూద్దాం. అది మనం మాట్లాడి మనం ఒక డిసిషన్ తీసుకుందాం. నేను ఒప్పుకోను. మేబీ అలా ఉంటే వీల్ డూ 2% 3% ఏదైనా ఇస్తారు. ఎప్పటికి వండి పెట్టేటోళ్ళే కాదు, తిని పెట్టేటోళ్ళు కూడా ఉండాలి కదా. నేను వండుతా, మా అక్క తింటది. అంతే. ఫస్ట్ టేస్ట్ చేసేది నేను. నేను మీరా? అటు ఇటు ఏమన్నా అయితే నన్ను తీసేసి ఆయన ఉందామని టేస్ట్ చేసి ఏమన్నా అయితే జనాలకు ప్రాబ్లం కాకుండా మీరు అమ్మే ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు రెస్టారెంట్ పెట్టిరుగా, ఏమన్నా కాకుండా ముందు రాజులు ఏం చేస్తుర్రు, ఒక పక్షికో లేకపోతే ఫిలింకో పెడుతుర్రు. అట్లా నన్ను పెట్టుకొని అంటున్నా. సరే పెట్టుకుందాం, ఫస్ట్ టేస్ట్ అభిమన్యుతో మాట్లాడదాం, చూద్దాం. ఇప్పుడు మాట్లాడినంత సేఫ్ అట్లా అసలు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాం. మీరే మాట్లాడుతున్నారు. నేనా? మీ మాట్లాడేది హాఫ్ ద థింగ్ నేను ట్రాన్స్లేట్. ఈ అమ్మాయి లేకపోతే మా పరిస్థితి ఏంటో నాకే మాట్లాడుతాను అనుకోలేదు నేను. అదే మీ అమ్మాయి ఆలోచిస్తుంది, నేను రానంటుంటే కొంచెం తక్కువ మీరు అలా చెప్పరు, నాకు తెలుసు మీరు వస్తారు. లేదు మేడం, మీరు తక్కువ మాట్లాడితే నేనంటే గ్రేట్ గా ఫీల్ అవుతాను అనమాట. అమ్మయ్యా నేను తక్కువగా మాట్లాడాలి అంటున్నారా? ఓ సరే ఓకే. ఇంకేంది, అయిపోయింది కదా, ఇంక మొత్తం అంతా అనేసి మొత్తం అంతా చెప్పేసి. అది మీరు ముందే చెప్పాలి కదా. ముందే చెప్పాలి కదా, మీరు ముందే చెప్పుంటే నేను మాట్లాడేవాడిని కాదు. ఒకసారి డైలాగ్ ఫేమస్ అయింది తెలుసారా, ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. అది సమంత గారి. ఓకే. అదొక టైమింగ్ ఉంటది కదా. మీకు కూడా బాడీల లాంగ్వేజ్లు మంచిగా సెట్ అయిపోయినాయి ఒకరొకరికి. ఇంట్లో ఎరైటీగా ఏమన్నదా పార్ట్ అనుకన్నా ఇంకా ఎరైటీగా బాడీల లాంగ్వేజ్? బాడీలో లాంగ్వేజ్ చాలా ఉంటాయి దీంట్లో, చాలా వెరైటీగా చాలా ఉంటుంది. అది భామకలాపం కన్నా భామకలాపం 2లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. 100%. మంచిగా మీ ముగ్గురుతోని. సిరఫ్ కఫూర్ आप अभी ये सीरीज तो बिजी है ना अभी? फिल्म और बॉलीवुड में भी कर रहे हैं अभी? हाँ. किसके साथ कर लिया? नहीं मारीच मूवी नसीरुद्दीन शाह के साथ लास्ट ईयर दिसंबर में. बट दोनों तेलुगु ऑल्सो एंड हिंदी ऑल्सो. हाँ. अभी OTT में भी और OTT भी अभी. हॉटस्टार भी. तेलुगु डबलिंग कर रहे हैं आप खुद? डबलिंग हो गया. आप ही बोल रहे हैं? हाँ, लास्ट मंथ ही डबलिंग हो गया. हाँ अच्छा है. ऐसा దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా. దీంట్లో ఇప్పుడు నేను ఇంకెవరికి ఇద్దరు ట్రాన్స్లేషన్ ఎవరికి ఇవ్వాలో తర్వాత. నో ఐ యామ్ లైకింగ్ హిస్ స్లాంగ్. ఇంకా అర్థమైపోయింది నాకు. ఇప్పుడు ఫస్ట్ లో డబ్లింగ్ నేను చెప్పలేదు, దీంట్లో డబ్లింగ్ నేను చెప్పా. అది కూడా ఒక ప్లస్ పాయింట్. వంటలు వచ్చినాయి. వంట నాకు పర్సనల్ గా వంట రాదు, తింటాను, వంట రాదు. అంటే చూసేటోళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా. అనిపిస్తే ఓకే చేసిందని. ఇప్పుడు డాన్సింగ్ అయిపోయింది, ఒక్కటి ఎట్లయినా డబ్లింగ్ బాగుంది కాబట్టి లోకల్ కార్డ్స్ కూడా మంచిగా ఉన్నాయా లేదా ఒక పాట వాడండి. ఏ పాట మీరు చెప్పండి. ఏ పాట అంటే మీకు నచ్చింది ఇందులో? మీకు నచ్చిన పాట నాకు చెప్పండి, నాకు తెలిస్తే నేను పాడతా. ఇక చూడండి ఇట్లనే పాట మాత్రం మీరు హీరోని. సో వాట్, ఎంత ఎన్ని హమ్మింగ్ చేస్తా ఉంటారు. ఇప్పుడు నిన్న మొన్న షూటింగ్ లకి నేను హమ్మింగ్ చేస్తానంటే నేను హిందీ సాంగ్ చేస్తా, ఇంగ్లీష్ సాంగ్ చేస్తా. మీరు చెప్పండి, ఇది మీ ఇష్టం. మీ యొక్క మంచి పాట చెప్పండి, అది నాకు తెలిస్తే నేను పాట తెలిస్తే కాదు, తెలిసింది తెలియాలి కదా. మీరు ఒక కొత్త సాంగ్ చెప్పండి ఏదైనా. జవాన్ లోంచి అడుగు. జవాన్ బడాసింగ్ ఓన్లీ హిందీ. నో అగైన్ తెలుగు పాట మీరు చెప్పండి. తెలుగులో కావాలనా?
ఏదో మరి చెప్పు నీకు ఏదో ఇష్టమైన ఒకటి. నీకు పక్కఫొంటే ఉంటావు గారు, ఇంకా ఎక్స్ట్రా ఏమున్నాయి మేడం కు బయటికి తీయాలి కదా మనం. ఇప్పుడు నేను చెప్పినా అనుకో, నేను చెప్పిందల్లా వద్దు అంటది. ఏది ఇప్పుడు ఏం చెప్పినా కూడా జవాన్ చెప్పా వద్దు అని. జవాన్ వద్దు, ఆ, అందుకే నేను ఏం చెప్పా, నువ్వు చెప్పు మీరు ఏదో ఒకటి. చెప్పండి. మీరు ఎక్స్ట్రా చూడాలని ఉంటది కదా మేడం, మీ పాట వినాలని ఉంటది కదా. కరెక్టే, అదే అందుకే నేను అడుగుతున్నా. మీరు చెప్పండి ఏ సాంగ్ మీకు వినాలని ఉంది, అది నేను పాడతా. నాకు తెలిస్తే నేను పాడతా. అదే నా మాటలు వేరు, మీ ఆప్షన్స్ మాటలు వేరు. మీరు ఆప్షన్స్ ఇస్తే నేను పాడతా. ఒకటి రెండు పాటలు చెప్పు. ఒక్క రెండు పాట మాకు చెప్పండి, పేర్లు చెప్పండి. నాకే పేరు చెప్పు, నాకు లిరిక్స్ తెలిస్తే నేను చెప్తా, అదే పాట పాడిపిస్తా. ఆ, ఇప్పుడు మన సినిమాల భామకలాపం ఈ పాట నాకు తెలీదు. తెలియదు, మీ మీదనే షూట్ చేస్తారు కదా ఆల్రెడీ. ఆహా యూ వాట్ సాంగ్? అరే హీ సెయింగ్ భామ కలాపం. భామ కలాపం సాంగ్ ఐ యామ్ నాట్ పిక్చరైజ్డ్ ఫర్ దట్. సరే. ఇట్స్ నాట్ ఫర్ మీ. ఆహా I don't know Dangerous. I have not even heard of it. Oh, you have released the song before Shirat Kapoor's song. Oh, yeah. Why will I don't even know the tune only. Why will I sing that? अच्छा आप गाओ ना, सिर्फ कपूर. Siraf Kapoor पहले वो गाएंगे फिर मैं फिर ये. తనకి ఒక పాట ఉంది, పాటకి తనకి ఈ dance ఉంది. మూవీలో ఒక మంచి సాంగ్ ఉంది. ఉన్న సాంగ్ ఈమె. సరే మేడం పాట పాడుతుంది, నువ్వేమో రిమిక్రీ చేయి. మిమిక్రీయా? ఆ. మీ మిమిక్రీ చేస్తా. ఆయన సరే సరే. ఏదో ఒకటి గాయన మేడం, ఏక లైన్. డైలాగ్. అందాని ఎక్కువెట్టినానకొస్తా నాని ఎవడంతా రాజాని రాజనాన లొంగిపోయి మంత్రం నీ సొంతమంతా నానా చూసారా, ఎంత బాగా పాడింది. ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకుంటాం కానీ ఆల్రెడీ అక్కడే ఉంటారు మీరు. అక్కడే ఉంటారు. సరే నీ ముందుగాన చూసుకో మరి కళ్ళవాడితే ఈ రాత్రి ఇంకొకసారి రాత్రి ప్రొడ్యూసర్ గారు మనకు పైసలు మిగులుతున్నాయి, నెక్స్ట్ సిరీస్ లో ఈమె పాడాలి అంతే. పాడేస్తుంది అయిపోయింది. అంతే. ఎంత ముద్దుగున్నాయి లోకల్ కార్డ్స్, లోకల్ కార్డ్స్ చాలా ఉన్నాయి. చాలా अच्छा है, बहुत अच्छा है लोकल अभी cards. थोड़ा शोर हो गया, मैं कॉफ कर रही थी सर्दी। 5 मिनट पहले, अच्छा अच्छा. इससे और अच्छा हो सकता है बट हाँ। स्पॉन्टेनियसली आए. इंटरव्यू होने के बाद काफी पिएंगे. हाँ हाँ? पियेंगे. పులిహోర, हाँ? చింతపండు, ఇది నిమ్మకాయ. బగారా. మళ్ళీ మంచిగా సక్సెస్ఫుల్ గా ఇది రన్ అయిపోయి పార్ట్ 3 లో కూడా మంచిగా ఇట్లనే ఇదే ఉల్లాసంతోని మళ్ళీ అభిమాని అన్నకు వస్తుంది ఎట్లయినా తాటు, ఇంకా ఇంకా డెవలప్మెంట్ కావాలి. కాదు మస్తు మాట్లాడినావా, నీకు పార్ట్ 1 చూసినావా? ఉం? పార్ట్ 1 చూసినావా? మరి గుడ్ ఎక్కడిది, ఫలిగిపోయిన గోడౌన్ అదంతా మేము ట్రైలర్ లోనే ఇచ్చినాం, గుడ్డు కోడి అన్ని. ఏమనుకున్నావు ఇంతకి, నాకు తెలియదని నిరూపించాలనుకుంటున్నావు ఇప్పుడు. సరే మరి మరి ఆ పార్ట్ 1 లో స్టోరీ మీరు చెప్పండి చూద్దాం. చెప్పండి అంటే మీరు నువ్వు చెప్పకపోతే నువ్వు అబద్ధం చెప్పినట్టే. నన్ను చూడనికే, ఇప్పుడు నన్ను చూసి ఇంటర్వ్యూ చేసుడు కాదు కదా, మిమ్మల్ని కదిలించి మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. సో పార్ట్ 1 లో మీరు మీకేం నచ్చింది అది చెప్పండి. గుడ్లు వలిగిపోయేది నచ్చింది. అది అందరికి తెలిసిందే విషయమే. అరే మాకు అది చూసి కళ్ళల్లో నీళ్ళు వేరే అది వేరే చూసి వేరే వేరే ఏం నచ్చింది? ఏం నచ్చింది, మీ వంటలు నచ్చినాయి. ఆ. దాంట్లో ఆ ఛానల్ పేరేంటి? ఏంది అనుపమ కదా. अनुपम అనుపమ వాట్? అనుపమ అంటే ఇక అవన్నీ అనుపమ తర్వాత ఏదో ఉంది కదా. సరే పార్ట్ 1 లా ఫ్రిడ్జ్ లో మేము ఒకటి పెడతాం అద్భుతమైనది. అది ఏంటి? ఫీన్ గానే ఇంకేంటి ఏంటి ఫీన్ గా ఫ్రిడ్జ్ లో పడుతుందా? ఈయనగా అంటే శవం. నచ్చలే, మళ్ళీ ఒకసారి చూస్తే అయితే. ఓకే మేడం, 16 తారీఖు నాడు మంచిగా సూపర్ హిట్ తోని మళ్ళీ ఇట్లనే సక్సెస్ఫుల్ మీట్ పెట్టాలి. सक्सेस మమ్మల్ని కూడా పిలిచి చాయ్ బిస్కెట్లు ఏంటి చాలు, మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వకుండా సరే. 100% మిమ్మల్ని పిలుస్తాం. ఇంకా మా అక్క హోటల్ నుంచి తీసుకొచ్చి పెడతాం. శరణ్య చెల్లె ఫిరియమని మేడం, సిరఫ్ కపూర్. it sounds ridiculous. I think you start getting used to it now. It's almost like surf ad చూసారా? సరఫ్ సరఫ్ అలా ఉంది అని చెప్తుంది. సర్ఫేర్ లేదు, సేమ్ సిరఫ్ కపూర్ సిరఫ్. బోలి బస్. From now on you introduce yourself as Siraf I will do Kapoor. that tonight. तो ఇంట్రెస్టింగ్ ఏ మేరా క్యారెట్ కా చాలా ఇంట్రెస్టింగ్.
बॉन्ड कैरेट कर अच्छा है प्लीज डू तो लेके जाओ ना बॉलीवुड में चलते अब व्हाट्सएप करो व्हाट्सएप व्हाट्सएप Hey! कैमरा కెమెరా లాపేయండి ठीक है మేడం జీ बोलिए जी ఇంకేమున్నది ఇక మీరు చెప్పాలి నన్నే ఆగం పట్టిస్తారు ముగ్గురు కలిసి సినిమా చూసిన తర్వాత అడుగుతా మీకు అనుపమ అదే ఇష్టమా? questions అడుగుతాం. శిల్ప చాలా ఇష్టమా? చాలా అంటే prepare అయ్యి. బిర్యానీ ఇప్పుడే బగారన్నం కలిపిన సిర్ఫ్ కపూర్ ఇష్టమా ఏ సిరఫ్ కఫూర్ సిర్ఫ్ కపూర్ కఫూర్ నిజంగా ఇది 16 తారీఖు నాడే చూస్తా ఆహాలని ఆ, చూసిన తర్వాత మేము మళ్ళీ మెసేజ్ పెడతా ఆ. నువ్వు నాకు మెసేజ్ ఈమె నెంబర్ పెట్టు ఇప్పుడు మీ వాట్సాప్ ఇప్పుడు ఇవ్వచ్చు కదా అంటే చూసినాక అంటారు కదా మీరు అచ్చా ఓకేనా మేడం మరి ఖుషి Okay. ఖుషి అనిపించింది ఖుషి మంచిగా ఖుషిగా అనిపించింది. అర్ధగంట సేపు ముచ్చట మ్మ్. ధమాకుల మెంటల్ హీట్ అయిపోయింది Mentally. నాకు యుద్ధం చేసినట్టు అనిపించింది మ్మ్. అమ్మా జర సలవడ్డది ఇప్పుడు ఆ? నువ్వు ఈ 5 నిమిషాలకే భాష నేర్పించే దాంట్లో యుద్ధం చేసినంత ఫీలింగ్ వస్తే రేపు నంబర్ అడుగుతున్నావు మరి ఎట్లా నంబర్ అంటే All the అప్పుడు best. ఏం కాదు అప్పుడు ఏం కాదు అప్పుడే ఒక్కరం ఉంటాం కాబట్టి అంతే అంతే ఓకే మేడం మరి ఆ? మీ సినిమాలు మంచిగా ఆడాలి Thank నాకు you. కూడా ఇట్లవే మంచిగా రావాలని కోరుకుంటున్నాను थैंक Thank यू you. Bye bye. Thank you. Bye.